ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగర ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి ఎర్రనీరు చేరుతున్న నేపథ్యంలో హెడ్ వాటర్ వర్క్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి నాణ్యతపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం నీటికి 19 రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తూ సురక్షితమైన మంచినీటి సరఫరా కొనసాగిస్తున్నామని, అలాగే అమృత్ 2.0 పథకం ద్వారా నగరానికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం ప్రారంభమై నది నీటి రంగు ఎర్రగా మారిన నేపథ్యంలో నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వరదల సమయంలో గోదావరి నీటి రంగు మారడం సహజ ప్రక్రియేనని, అయితే ప్రజలకు సరఫరా చేసే తాగునీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. హెడ్ వాటర్ వర్క్స్లో ప్రతిరోజు నీటి నాణ్యతపై 19 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని కూడా తెలిపారు. ఇందులో భౌతిక పరీక్షలతో పాటు రసాయన పరీక్షలు కూడా నిర్వహిస్తూ నీరు పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారించిన తర్వాతే ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి నెల నమూనాలను విశాఖపట్నంలోని రీజనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీకి పంపి పరీక్షలు చేయిస్తున్నామని, ప్రతి 3 నెలలకు ఒకసారి చెన్నైలోని మైటెక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్కి పంపించి 52 రకాల అధునాతన పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ బహుళస్థాయి పరీక్షల ద్వారా నగర ప్రజలకు ఎల్లప్పుడూ నాణ్యమైన సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత 2 ఏళ్లలో నగరంలోని పాత డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లో ఉన్న లీకేజీలను తాత్కాలికంగా మూసివేయడమే కాకుండా శాశ్వత పరిష్కారంగా అనేక ప్రాంతాల్లో కొత్త పైప్ లైన్ వేశామని చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి పాత పైప్ లైన్లను దశల వారీగా మార్చడంతో నీటి కలుషితానికి అవకాశం గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో ప్రతి నెల వందల సంఖ్యలో లీకేజీలపై ఫిర్యాదులు వచ్చేవని, ప్రస్తుతం అవి భారీగా తగ్గడం ఈ చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. అమృత్ 2.0 పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంపీ పురంధరేశ్వరి సహకారంతో నగర తాగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. కొత్తగా 20 MLD సామర్థ్యంతో నీటి వనరుల అభివృద్ధి, అదనపు ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, కొత్త పైప్ లైన్ల నిర్మాణం, పంపింగ్ వ్యవస్థల ఆధునీకరణ వంటి పనులు ఒకేసారి 3 బృందాల ద్వారా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ పనులు పూర్తయితే క్వారీ ప్రాంతంతో పాటు నగరంలోని అనేక ప్రాంతాలకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. హెడ్ వాటర్ వర్క్స్లో పీరియాడిక్ నిర్వహణ కోసం సుమారు 3.30 కోట్లతో ఆధునీకరణ పనులు చేపడుతున్నామని, వర్షాకాలంలో విద్యుత్ అంతరాయం ఏర్పడినా నీటి శుద్ధి సరఫరా ఆగకుండా ఉండేందుకు ధవళేశ్వరం, కోట్లింగాల్ తదితర ప్రాంతాల్లో జనరేటర్లను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కడైనా తాగునీటి పైప్ లైన్లో లీకేజీలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రజాప్రతినిధులు లేదా అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ నాణ్యమైన సురక్షితమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. ట్రీట్మెంట్ చేసి నగరంలో అనేకమైన ప్రాంతాలకి నీటి సరఫరా చేస్తున్న హెడ్ వాటర్ వర్క్స్ కూడా పీరియాడికల్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చే 6 మంత్స్లో మెయింటెనెన్స్కి గాను 3,30,00,000తోటి అది కూడా చేయబోతా ఉన్నాం. కోట్లింగాల ఏదైతే 10 MLD ఉందో నిరంతరంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా సప్లై చేయడానికి ఒక జనరేటర్ కొని ఉన్నాం. అలాగే 10 MLD రా వాటర్ దగ్గర పెట్టున్నాం, ధవళేశ్వరంలో పెట్టున్నాం. ఇవన్నీ కార్పొరేషన్ నుంచి పెట్టున్నాం. ఎందుకు పెట్టాం? వర్షాకాలం కరెంటు పోతే అక్కడ ఏదైతే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందో ప్యూరిఫికేషన్ ప్రాసెస్కి పవర్ లేకపోతే ఆగిపోతే, నీటి సరఫరా ఆగిపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని జనరేటర్స్ కూడా పెట్టాం. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చిత్తశుద్ధికి నిదర్శనం. జనరేటర్లు పెడుతున్నాం, ఎక్కడికక్కడ సరిచేస్తున్నాం, మెయింటెనెన్స్ చేస్తున్నాం. రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా రిపేర్స్ వస్తున్న చోట కొత్త పైప్ లైన్స్ చేసుకుంటున్నాం. ఒక్కటే జయం, ప్రజలకి నాణ్యమైన సురక్షితమైన నీరు సరఫరా చేయాలన్నది మా తాలూకు ఆలోచన. అందరి యొక్క సూచనలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా మాత్రం చిన్న చిన్న లీక్స్ ఉంటే మాత్రం
నిబద్ధతతో మాటకు కట్టుబడి ప్రజలకు సేవలు అందించిన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావు మృతి తీరని లోటని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నగర కాపు సంఘం ఆధ్వర్యంలో మంజీరా కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన స్వర్గీయ ముద్రగడ పద్మనాభం, స్వర్గీయ జిఎస్ రావు సంస్మరణ సభకు రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావుల సంస్కరణ సభకు అన్ని వర్గాలకు చెందినవారు, అన్ని కులాలకు చెందినవారు, అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. నగర కాపు సంఘం అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ ఈ సంస్మరణ సభకు అధ్యక్షత వహించారు. నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయాలు చేసిన ముద్రగడ పద్మనాభం చిరస్మరణీయుడైన నాయకుడని పలువురు కీర్తించారు. కాపుల అభ్యున్నతికి బీసీ రిజర్వేషన్ హోదా కల్పించాలని ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు మరువలేనివని, ముద్రగడ పద్మనాభం, జిఎస్ రావుల మృతి కాపులకు తీరని లోటని ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కురసాల కన్నబాబు, శైలజానాథ్, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైరాజు ప్రసాదరాజు, ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, సోము వీర్రాజు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు పొప్పల వాసుబాబు, తలారి వెంకట్రావు, రోతు సూర్యప్రకాశ్రావు, జ్యోతుల చంటిబాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కరణం ధర్మశ్రీ, అంబటి మురళి, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్, మార్గాని భరత్రాం, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, కాపు జేఏసీ నాయకులు దాసరి రాము, వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టు గురునాథం, తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ, పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి దౌలూరు దొరబాబు, తెలుకుల గాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భవానీ ప్రియ, పూలు విజయలక్ష్మి, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి కాపు సంఘ ప్రతినిధులు నందెపు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నగర కాపు సంఘం గౌరవాధ్యక్షులు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువ నాయకులు జక్కంపూడి గణేష్ పర్యవేక్షించారు. అతిథులను సాదరంగా స్వాగతించారు. అతిథులు మాట్లాడుతూ పదవుల కంటే ప్రజలే ముఖ్యమని నమ్మి ముక్కుసూటితనంతో కేవలం ప్రజల కోసమే తన జీవితాన్ని దారపోసిన నిస్వార్థ నాయకుడు అని వివరించారు. ఆణిముత్యం లాంటి నాయకుడిని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోయామని, దేశ చరిత్రలోనే నీతి నిజాయితీ గల నాయకుడుగా తన రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు సేవలు అందించిన నాయకులు ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. అండ్ అలాగే మేము ఈరోజు అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ లక్షణం ఉండబట్టే ఇప్పుడు నేను ఎవరికైతే నివాళి అర్పించడానికి ఈరోజు వచ్చానో జిఎస్ రావు గారి కుటుంబాన్ని పరామర్శించాను. ఆ తర్వాత కిర్లంపూడికి వెళ్ళి ముద్రగడ గారి కుటుంబాన్ని పరామర్శించాను. ముద్రగడ గారు మా పిఎస్సి సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు. అలాగే జిఎస్ రావు గారు కూడా ఆయన అస్వస్థ గురిగా అంతకుముందు పార్టీలో సీనియర్ నాయకులుగా ఆయన ఉన్నారు. వీటన్నిటికీ కారణమైన ఇదేంటే జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళకున్న అనుబంధం, పార్టీతో వాళ్ళకున్న స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఏ లక్షణం అయితే రాజశేఖర రెడ్డి గారికి దగ్గర చేస్తూ ఈ కుటుంబాలన్నింటినీ కూడా లేదా కుటుంబ పరంగా ఆర్ నాయకులుగా వాళ్ళైనా సరే జగన్మోహన్ ఆరోగ్యంలో ఇక రామ్మోహన్ గారు ఉన్నారంటే మాతో సహచరుడు, మేమందరం కలిసి పనిచేస్తాం, ఎన్నో ఆటపోట్లు తిన్నాం, ఏదైనా ఎవరికొవరు మనకుంది. అయినప్పటికీ ఈరోజు ఎంతమంది వచ్చి ఇందాక మాట్లాడని చెప్పారు కొంత పెద్దలు, అన్ని కులాలలో వచ్చి ఇవాళ ఆ రకంగా పద్మనాభం గారిని, జయశ్రావు గారిని, అరుగురు వ్యక్తిత్వం గురించి వారి తాలూకు మంచిగా వారి గురించి ఒక 2 మంది మాటలు చెప్పడం మా అందరికీ గర్వం. కొద్ది మంది మాత్రమే ఉంటారు. అటువంటి కోవకు చెందినటువంటి వ్యక్తులే ముద్రగడ గారు.
జిఎస్ రావు గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ముద్రగడ. ఉత్తమ గతిని సంప్రాప్తించాలని శాశ్వత స్వర్గలోక నివాస సిద్ధిగా మనసారా కోరుకుంటూ సెలవు. ఆయన మరణించటం కాపు సమాజానికి కాక రాష్ట్ర రాజకీయాలకు కూడా తీరని లోటుగా నేను భావిస్తున్నాను. రెండవ అంశం జిఎస్ రావు గారు. వారు సుదీర్ఘమైన రాజకీయాలు కలిగినటువంటి వ్యక్తితో పాటు పిసిసి అధ్యక్షులుగా చేశారు. కాపు తెలగ బలిజ ఒంటరి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా సెక్రటరీగా చేశారు. కాపునాడు అప్పుడు ఏర్పడలేదు. 88లో కాపునాడు ఏర్పడింది. ఆయనకు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న గిడదా వెంకటస్వామి ఎంపీకి ఎక్కువ బాబు ఈ లోపల మాకు పూర్తి చేసింది. నువ్వు ఎందుకయ్యా ఎమ్మెల్యే గారు పోటీ చేస్తే సరిపోతుంది అని ఇద్దరు ఉండేవారు. వారిద్దరు కలిసి మా భద్రరావు గారు ఏదో చిన్న డైరెక్టర్ అడిగాడు ఆ మనిషికి. ఆ మనిషికి మాకున్న ఒక పెద్ద ఆయనకి ఏమీ ఇవ్వనిచ్చేవాడు కాదు. ఆయన ఏదో ఇక్కడి నుంచి సాగడం పేరైనా ఆయన ప్రయత్నం. ఈ లోపల నెహ్రూ గారు అందరూ ఆయన బ్రతుకులాడటం. ఆయన 99లో ఈ మధ్యలో నేను వెళ్ళాను ఆయన దగ్గరికి, పద్మనాభం గారి దగ్గరికి. ఆయన మా ఇంటికి వచ్చి ఆయన పరామర్శించి ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పాడు. ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం అది మంచి అయినా చెడైనా కానీ దూసుకెళ్ళిపోవడానికి పోరాట యోధుల లక్షణం అది. అటువంటి పోరాట యోధుడు ముద్దగడ పద్మనాభం గారితో నాకు ఎన్నో పరిచయాలు ఉన్నాయి. ఒకసారి నెహ్రూ గారు కళా వెంకటరావు గారిని ఇంకొక ఆయన్ని పద్మనాభం గారి దగ్గర తీసుకెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్తే సాయంత్రం 4 గంటలకి వెళ్తే అక్కడ నేను అసలు చాలా పూర్ ఈటర్ నేను. అలాంటిది ఆ టేబుల్ నిండా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదాయపు పన్ను దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పన్నులు చెల్లించడం ప్రతి పౌరుడి చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా దేశ అభివృద్ధికి చేసే సేవ అని ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ తంబా మహేంద్ర ఐఆర్ఎస్ పేర్కొన్నారు. 167వ ఆదాయపు పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదాయపు పన్ను శాఖ రాజమహేంద్రవరం ఏకేసీ డిగ్రీ అండ్ జూనియర్ కళాశాల రోటరీ క్లబ్ రాజమండ్రి రివర్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రోటరీ హాల్లో విద్యార్థులకు పన్ను అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తంబా మహేంద్ర మాట్లాడుతూ భారతదేశంలో పన్నుల చరిత్ర, వాటి పరిణామం క్రమాన్ని వివరించారు. అనంతరం ఆదాయపు పన్ను అధికారి టీబీబీ సత్యనారాయణ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆదాయపు పన్ను చట్టం గురించి వివరించారు. కార్యక్రమంలో నిర్వహించిన ఆదాయపు పన్ను క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఆదాయపు పన్ను అధికారి జి దీపిక, ఏకేసీ డిగ్రీ అండ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఉదయ్ కిరణ్, వైస్ ప్రిన్సిపల్ అప్పారావు, అధ్యాపకులు, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ మాజీ అధ్యక్షులు వివిఎస్ కృష్ణారావు, లంకలపల్లి శ్రీనివాస్, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి సభ్యులు కరుటూరి శ్రీనివాస్, బలభద్ర మోహన్, సుధాకర్, సంగీతం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పబ్లిక్కి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి అనే దాని మీద అవగాహన కల్పించడం కోసం, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంపార్టెన్స్ గురించి పబ్లిక్లోకి తీసుకెళ్ళడం కోసం ఈ ఇన్కమ్ ట్యాక్స్ డే అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ అనేది ఒకటి డిజైన్ చేశారు. ఇందులో స్కూలు, కాలేజెస్ పిల్లల్ని ఎందుకు ఎంచుకున్నామంటే దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ నేషన్. దే విల్ బీ ఫ్యూచర్ ట్యాక్స్ పేయర్స్. అట్ ద సేమ్ టైమ్ దే కెన్ యాక్ట్ యాజ్ ఏ గ్రేట్ అంబాసిడర్స్. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటి, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అన్న విషయాలు వాళ్ళ మైండ్లో ఉంటే దే కెన్ గో అవుట్ ఇన్ ద పబ్లిక్, డిస్కస్, దే కెన్ ఎంకరేజ్ పీపుల్ టు పే ట్యాక్సెస్ అండ్ దే దెమ్సెల్ఫ్ విల్ బికమ్ ఫ్యూచర్ ట్యాక్స్ పేయర్స్ అనే ఉద్దేశంతో స్కూల్స్లో, కాలేజెస్లో ఇన్కమ్ ట్యాక్స్ డే అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ చేయాలని డిపార్ట్మెంట్ డిసైడ్ అయింది. అందులో రాజమండ్రి మంగళవారపేట కుమ్మరి వీధిలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి 2వ జాతర మహోత్సవంలో కళాకారులను ఘనంగా సత్కరించారు.
రాజమహేంద్రవరపు వీరభద్రుని సంబరాల బాజా భజంత్రీల కళాకారుల సంఘ గౌరవాధ్యక్షులుగా నియమితులైన ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజా సంఘ అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యాన్ని మంగళవారపేట కుమ్మరవీధి శ్రీ శ్యామలాంబ అమ్మవారి 2వ జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం ఘనంగా సత్కరించారు. వీరభద్రుని సంబరాల బాజా భజంత్రీల కళాకారులు సంఘ సభ్యులు పిల్లి సుబ్రహ్మణ్యానికి ఘనస్వాగతం పలికారు. వీరభద్రునికి అమ్మవారికి పిల్లి సుబ్రహ్మణ్యం పూజలు నిర్వహించారు. కలశాన్ని శిరస్సును ధరించి ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా సంఘం తరపున సుబ్రహ్మణ్యాన్ని పూలమాలలు శాలువాలతో జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అతిథులుగా విచ్చేసిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నగర చిరంజీవి యువత అధ్యక్షులు కొత్తపేట రాజాలను సంఘ ఆధ్వర్యంలో సముచిత రీతిలో సత్కరించారు. పిల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంబరాల బాజా భజంత్రీల కళాకారులు వారి సంఘానికి తనను గౌరవాధ్యక్షునిగా ఎన్నుకుని గౌరవించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వీరభద్రుని సంబరాల బాజా భజంత్రీల కళాకారులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండి వారికి అన్ని విధాల సహకారం అందిస్తానన్నారు. ఇక్కడ కళాకారులు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల వారికి అందుబాటులో ఉండి సంబరాలు జరిపించడం ద్వారా మన సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పిల్లి గంగాధర్, బిల్డర్ చిన్న, బిల్డర్ బాబీ, కానుబోయిన సాగర్, కూరుమిల్లి స్వరూప్, సంఘ పెద్దలు మేడా బ్రహ్మాజీ, సంఘ అధ్యక్షులు ఎల్లా శ్రీనివాస్, కార్యదర్శి చోడవరపు రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎస్ పెదబాబు, కోశాధికారి ఎస్కే చిన్నబ్బాయి, సలహాదారులు షేక్ మదీనా, సంయుక్త కార్యదర్శి బళ్ళా సూరిబాబు, షేక్ షాన్ బాషా, షేక్ బాబ్జీలు పాల్గొన్నారు. మాకు నా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టి నా మీద ఈరోజు ఇంతటి మహత్తమైన బాధ్యతని వీళ్ళు నా మీద పెట్టినందుకు నేను కృతజ్ఞతనై ఉంటాను. ఎల్లవేళలా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఏ టైంలో అయినా సరే నేను అందుబాటులో ఉంటాను, వీళ్ళకి సేవ చేస్తానని మీ అందరికీ ఈ మీడియా ముఖంగా సమ్ముఖంగా నేను ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నగర ప్రముఖులు పంతం కొండలరావును మర్యాదపూర్వకంగా కలిశారు, ఆశీస్సులు అందుకున్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నగర ప్రముఖులు పంతం కొండలరావును కార్యాలయం వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులకు కొండలరావు చిరు సత్కారం చేశారు. అనంతరం కార్యవర్గ సభ్యులతో మాట్లాడుతూ ఇకపై ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. నీతి నిజాయితీలతో ప్రెస్ క్లబ్ ప్రతిష్టను పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ అధ్యక్షులు మోతా బాల విజయ సారథి, కార్యదర్శి గండ్రూత్ గోపి, సంయుక్త కార్యదర్శులు వరప్రసాద్, కృపానందం, సభ్యులు పాలపర్తి శ్రీనివాస్, సత్యనారాయణ, చంటుబాబు, ఆకుల ఈశ్వర్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీచార్జిని నిరసిస్తూ రాజీవ్ గాంధీ విద్యా సంస్థల విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు.
నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీ చార్జీని నిరసిస్తూ రాజీవ్ గాంధీ విద్యా సంస్థల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రి గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్ వద్ద నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ప్రదర్శనలో పాల్గొన్న మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులను ఇంత కర్కశంగా లాఠీచార్జీ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు బయటపడతాయని, ఈ విషయంలో నిష్పాక్షితంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దు కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1 కోటి పరిహారం చెల్లించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హర్ష్ కుమార్, తనయులు జీవి సుందర్, జీవి శ్రీరాజ్ మరియు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. పరీక్షల సందర్భంగా జరిగిన అవకతవకల సందర్భంగా జరిగిన చనిపోయిన విద్యార్థులకి ₹1 కోటి ఇమ్మని డిమాండ్ చేస్తూ ఉన్నారు విద్యార్థులు, ఢిల్లీ విద్యార్థులు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా ఈ యొక్క ఢిల్లీ విద్యార్థులకు సంఘీభావంగా మరి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. విద్యార్థి ఉద్యమం ద్వారానే మనకి ఒక విప్లవం వస్తుంది. విద్యార్థి విప్లవం ద్వారానే ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రభుత్వాల్లో మార్పు వస్తాయి. ఈ రోజున యూనివర్సిటీలు నిస్తేజంగా తయారైనవి. ఎన్నింటినీ మరి మార్చాలంటే విద్యార్థులు గలం విప్పి దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలోని లచ్చారావుపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఒక వృద్ధుడిపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలోని హరిజన వీధిలో అంబేద్కర్ విగ్రహ సమీపంలో నివాసం ఉంటున్న కుంజల లచ్చారావు తన ఇంటి వద్ద ఉండి తన పని తాను చేసుకుంటుండగా కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కోతులను తరిమికొట్టి వృద్ధుడిని రక్షించారు. అనంతరం ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గోకవరం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం ఇదే గ్రామంలో గతంలో కూడా ఒక చిన్నారితో సహా మరో 2 కోతులు దాడి చేశాయి. అయినప్పటికీ కోతుల బెడదను నివారించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో కూడా ప్రతిరోజు కోతులు గుంపులుగా సంచరించడంతో వైద్య సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రి గేట్లు, తలుపులు మూసుకుని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. కోతుల భయంతో చిన్నారులను బయట ఆడుకోవడానికి పంపలేకపోతున్నామని, వృద్ధులు ఒంటరిగా బయటకు రావడానికి కూడా భయపడుతున్నారని గ్రామస్తుల ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి కోతులను పట్టుకుని అడవుల్లోకి తరలించాలని, గ్రామ ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.